అమ్మ దసరా పండుగ వచ్చింది. అందరు నా దోస్తులు, నా క్లాస్‌మేట్స్ అందరూ గూడా కొత్త బట్టలు కొనుక్కున్నారు. జీన్ ప్యాంటు, టీ షర్టులు కొనుక్కున్నారు. అవి చాలా బాగున్నాయి. నాకింకెప్పుడు కొంటావమ్మా? పండుగ అయిపోయినంక కొంటావా? అది కాదు నాన్న. ఇంకా టైం ఉందిలే తర్వాత కొందాంలే. నాకేం చెప్పొద్దు. ప్రతిసారి ఇలాగే చెప్తున్నావు. ఎప్పుడు కొంటా కొంటా అని కొనట్లేదు. నాకిప్పుడు కావాలి. నేను తినను లేకుంటే. నేను స్కూలుకి పోను. ఎనకట నీలాగా ఒక బాబుండే. వాళ్ళు బాగా పేదవాళ్ళు. వాళ్ళకి నీలాంటి బట్టలు కూడా లేకుండే. నీకన్నా కొన్ని బొమ్మలున్నాయి, బట్టలున్నాయి. అతను కష్టపడి చదువుకుంటూ, ఇంట్లో పని చేస్తూ, చదువుకొని పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు తన సొంత డబ్బులతో కొత్త కొత్త బట్టలు, అలాగే కారు కొనుక్కున్నాడు. పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాడు. అప్పుడు అతనందరూ హీరో, హీరో అన్నారు. చాలా మందికి అతను సాయం కూడా చేశాడు. ఎంతోమందికి బట్టలు కొనిచ్చాడు. నువ్వు కూడా బాగా చదువుకుంటే నువ్వే కొత్త బట్టలు కొనుక్కుంటావు. మిగతా అందరికి కూడా నువ్వే కొనిస్తావు. ఈ ఒక్క పండుగకు 2 పండుగలకు బట్టలు లేకున్నా పర్లేదు. నువ్వు బాగా చదువుకో నాన్న. అయితే సరే అమ్మా. నాకిప్పుడు ఏమొద్దు. నేను కూడా పెద్దగయ్యి చదువుకొని పెద్ద ఆఫీసర్‌నయితా. నేను నీకు కూడా నీకే నేను బట్టలు కొంటా అప్పుడు.